రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి? ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా, మొత్తం కూడలని యువత ఉత్సాహం కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నడుస్తుంటే యువత కేరింతలు ఏ విధంగా ఉండేనో ఇవాళ కేసీఆర్ గారు జగిత్యాల పర్యటన ఏదైతుందో మళ్ళీ అదే కేరింతల ఉత్సాహం యువతలో కనబడుతుందని చెప్పంటున్నాను. ఇలా అదే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇలా మనకి ఏకైక నాయకత్వం కేసీఆర్ గారే చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా వారి ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం నాకు లభించడం, ఇలా వాస్తవంగా ఇద్దరం కూడా ఈ ఒకరి పట్ల ఒకరో అభిమానం కలిగి ఉన్నామే. కానీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొంతకాలం వచ్చింది. 2004-2009 మధ్య కాలంలో ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం, ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో జాప్యం చేయడంతో కొంత నీరుగాచి పెద్ద చేయడంతో ఏదైతుందో వారు అనాడు కేంద్ర మంత్రి పదవి త్యాగం చేసి కేంద్రంలో మంత్రి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి పార్లమెంటు ఉప ఎన్నికలు వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు. కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను అన్నాడు. ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబెట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పంటున్నా. ఇక నేను ఏం చెప్పాలి? నా కోస ఏం చెప్పాలని చెప్పంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏది 2 పర్యాయాలు ఉప ఎన్నికలు గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పంటున్నాను. మరి అటువంటి కమిషనర్ గారి కార్యకర్తను నేను, అటువంటి కమిషనర్ గారి కార్యకర్తలు యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం, ఇదేందా జీవన్ రెడ్డి మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకుంటారు మీరు, 20 మాసాలు ఉసురు పోసుకున్నారని చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటున్నాను. సాధ్యమే చెప్పండి అన్న చెప్పంటు నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏంటి అని చెప్పంటు నేను. ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసేంది అంటున్నాను. ఇవాళ 75-76 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నా. నా జీవితం చివరి దశ చేరుకుందని చెప్పంటున్నా. నా జీవితం చివరి దశలో ఏదైతుందో నాకు ఈ మానసిక క్షోభ ఏంటి అని చెప్పంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నా చేయూత నాకు ఏదైతే చెయ్యి అందించి నాకు అండా నిలుచుండని చెప్పంటున్నాను. అదే 4 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ సేవలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను పాటుపడితే నా చివరి దక్కింది అయింది. మళ్ళీ కేసీఆర్ గారే చెప్పంటున్నాను పెద్ద మనసుతోని. గతంలో ప్రత్యర్థుల యొక్క భావన రానియకుండా గతంలో ప్రత్యర్థులు పోటీ చేసుకున్నప్పటికీ కూడా ఏదైతుందో అది భిన్న రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఆ జీవనుడి వ్యక్తిగతంగా ఏదైతుందో విలువలు కట్టుబడి ఒక వ్యక్తిత్వం కాబట్టి అది ఒక భావనతోని వాళ్ళ చేయూత అందించింది. అంత గొప్ప మనసు అని చెప్పంటున్నాను. దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావనతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు. దయచేసి ఇంతకాలం నాకు అడ్డగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నీ సేవ చేసి రుణం తీసుకోలేని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా. రాబోయే కాలం 119 స్థానాలు ఉంటాయి, ఎన్నుంటో తెలియదు కానీ ఎన్ని స్థానాలున్నా
ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారిందో రేపు రాబోయే శాతం